చేపలు కవర్లోంచి బావా చేపలు ఏంటి కవర్లో తీస్తున్నావు? చూపిస్తా కదా బావా నువ్వే చేస్తావు చేపలు? నేను చేసుకుంటా. అక్కడ ఉంటే 80 రూపాయలు అడుగుతారు 2 కిలోలకి. అదేదో నేను చేసుకుంటాను. బావా రాంబాబు నీకు చేపలు చేయడం వచ్చా? చేపలు ఏంటి పెద్ద పెద్ద చేపలు చేస్తాను. చేపలు ఏంటి బావగారు మీరు ఎంత బాగా వచ్చా మీకు చేపలు చేయడం? చూపిస్తాను, అలాగే చేయాలి కూడా చూపిస్తాను. ఓకే బావా చెయ్యి విధానం చూపిస్తాను, ఎలా వండుకోవాలో చూపిస్తాను. అన్నీ నువ్వే చేయాలి బావా ఈరోజు. నాకు రెస్ట్ బావా, రెస్ట్ సండే. ఓకే చెప్పు బావా ఏంటి చేపలు చేస్తున్నారా? ఇదిగోండి ఇది కానకత్తలు కదా, మనం ఎప్పుడైనా కొనేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే నిలవ ఉంటాయా ఐసులో కూడా పెడతారు. కానీ ఈరోజు ఆదివారం కాబట్టి ఈ తెల్లవారుజామున వచ్చినాయి. మనం ఇప్పుడు ఈ మొక్కలు పింక్ కలర్ లో ఉంటాయి. పింక్ కలర్ లో ఉన్నాయి. ఈ పింక్ కలర్ లో ఉంటే ఈ తాజా. ఇది బ్రౌన్ కలర్ లో వస్తుంది, బ్లాక్ కలర్ లో వస్తుంది. బ్లాక్ కలర్ లో ఉన్నది మనం తీసుకోకూడదు, ఎందుకంటే అవి నిలవ ఉన్నాయి ఐసులో పెట్టి. ఇది ఎప్పుడు పింక్ కలర్ లో ఉండాలా, ఇలా ఇలా ఉంటే ఫ్రెష్ అంటకూడదు. ఇది ఫ్రెష్. ఓకే బావా చూడండి ఫ్రెండ్స్ గాయ్స్ అట్లా తెలుసుకోండి. మా బావ చెప్పినట్టు పింక్ కలర్ లో ఉంటే గనక ఫ్రెష్. చేసే విధానం మన ఇంటికి తెచ్చుకున్నా. ఇదే నేను మార్కెట్ లో చేపించాలంటే కేజీకి 40. ఆదివారం కదా 80 రూపాయలు వస్తాయి. 80 రూపాయలు అడిగారు, కానీ మనం కొనది ఎంత తక్కువ రేటు. మన ఇంట్లో మనం చేసుకోవడం ఉత్తమం. సరే చేస్తున్నావా బావా? స్టార్ట్ చేసావు చేయడం? బావా చేపలు నువ్వే చేస్తున్నావు, నాకు చేయడం రాదని. హలో మీరేం చేస్తారు? నాకు చేయడం రాదు కదా, అందుకే మీరే చేస్తున్నారా బావా చేపలు? ఇగో ఈ ముళ్ళు ఉంటాయి, కొద్దిగా మనం ఏం చేయాలా, నీట్గా కట్ చేసుకుంటే ఛానల్ అవి ఉంటాయి వంటలు యూట్యూబ్లో చాలా. ఆపనా చైతీనా బాగా చాలా సీరియస్గా చేస్తున్నావుగా చేపలు మట్టుకు నువ్వు. చేసే విధానం చూపిస్తావా మా ఫ్రెండ్స్కి? చేస్తున్నాగా. ఇదిగో బావా చేపలు చేయడం ఎట్లాగో మా ఫ్రెండ్స్కి చూపిస్తానన్నావు కాబట్టి బావా నేను చేపలు చేసే విధానం వాళ్ళకి చూపించబోతున్నాను. నువ్వు క్లియర్గా చెప్పు వాళ్ళకి. ఇది చేప, దీనికి మనం ఇవి తీసుకున్నాం, ఈ సైజు ఉన్న రెప్పలు ఇవి తీసుకున్నాం, తోక తీసాం. దీంట్లో పొలుసులు ఉంటాయి. పొలుసు ఉంటుంది ఈ చేపకి? లైట్గా ఉంటాయి. అవునా? కానీ ఉండవు. కొంచెం గట్టిగా మాట్లాడు. పొలుసు ఉండిద్దా? పొలుసు ఉండదు, పాచి ఉంటుంది పైన. నాచు అనేది ఉంటుంది కదా? నాచు ఉంటుంది. అదే మనకి ఇంకా ఈ తొక్క కూడా మనం తీసుకోవచ్చు. ఈ తొక్క కూడా కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే ఇలా అంటే తొక్క వచ్చేస్తుంది. హాట్ వాటర్ పోస్తే వచ్చేసిద్దా? వచ్చేస్తుంది. మనకి ఇగో ఇలాగా ఇట్లా వస్తుంది మొప్ప. ఇలా మొప్ప వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చివర ఇలా చివర కట్ చేసుకొని దాన్ని ఇట్లా అన్నాం అనుకో, ఇవన్నీ వచ్చేస్తాయి. శంకులు అంటారా బావా అవి? ఇవే శంకులు అంటారు. చేపకి జీవనాధారం అది. ఫిల్టర్ తీసాం. చాకుతో కొయ్యాలా? ఏదైనా మనకు కావాల్సింది. ఇలాగో ఇది చేసాం. వేస్టేజ్ ఈ మొత్తం తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వేస్టేజ్ కూడా ఉంటుంది. ఇందుకు ఒక చేప చూపిస్తున్నా కదా,
కడగాలి ఇట్లా శుభ్రం కడుక్కోవాలి. క్లీన్ అదే అది కట్ చేసిన తర్వాత. కట్ చేసిన నేను ఒక చేపకి ఏమేమి చేయాలని చూపిస్తున్నా. దీంట్లో నలుపు ఉంటుంది, దాన్నే పాచ్ అంటారు. చూడు ఒక్కదానికి ఎంత ఇది వచ్చిందో. అంత తెల్లగా రావాలంటే బాగా క్లీన్ చేయాలి కదా. వెనకాల ఎండ పడకుండా ఇది నెయ్యాలి మనం. ఇదంతా కండే. భలే క్లీన్ చేశారుగా మీరు బాగా. దీంట్లో మనం కొద్దిగా నిమ్మకాయ, కొంచెం వెనక్కి పెట్టి చేప, కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు వేసుకుంటే ఒక ఆ నీసు వాసన అనేది ఉండదు. ఓకే, మనం దీన్ని ఇట్లాగే ఇలా 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 కోసుకొని పులుసులా వేయించి పులుసు పెట్టుకోవాలి. ఏంది వేయించి పులుసు పెట్టుకుంటే దగ్గరగా ఇది వారం రోజులు మనం తినొచ్చు. అట్లాగే ఇలాగే మనం ఇప్పుడు ఇది ఉంది, పసుపు ఉప్పేసి ఇట్లాగే మనం డీప్ ఫ్రిడ్జ్ కింద ట్రే ఉంటుంది చూసావా, అలా పెట్టుకొని రోజుకో చేప మొక్క తినొచ్చు. ఇది సింగిల్గా ఉన్నోళ్ళు, ఇద్దరు భార్య భర్తలు ఉన్న చేపల్లో మంచి విటమిన్స్ ఉంటాయా? ఇది నెంబర్ 1 ఈ చేప. ఈ చేపలో ఎట్టా అంటే మనం ఇళ్లలో పెంచుకునే చేపలకి మనం ఏం పేరు చెప్పారు? కానాగత్తలు. కానాగత్తలు కాదు, ఏం సరే చేసావా? ఏం చేప చేసావా? ఇది సముద్రం చేప కానాగత్తలు. ఈ చేప ఇంత అంటే ఇది 200 గ్రాములు ఉంది. ఓకే, సేమ్ ఇది 200 గ్రాములు. మనం వేస్టేజ్ ఇది తలకాయ ఎడిపోద్ది. ఈ తలకాయ కూడా మనం పులుసులో పెట్టుకోవచ్చు. ఓకే, దీంట్లో మనం ఫ్రై చేసిన తర్వాతే ఏదైనా చేసుకోవాలి. ఓకే, ఫ్రైగా తినొచ్చు, లేదా మనం ఈ ఫ్రై ముక్కల్ని ఇగురులాగా వండుకోవచ్చు. దీంట్లో మరి చింతపండు వేయకూడదు, టమాటా ఎన్ని 1 కిలో వేసుకున్నా కూడా బాధలేదు. ఓకే బావ, చేసావా చేపల్ని? చెప్పు ఇంకోసారి. చేసావా? చేస్తున్నా. చేసా, కొంచెం గట్టిగా చెప్పు. చేశాను. అలా చెప్పు, చెప్తేనే కదా తెలిసేది. గట్టిగా కొంచెం వాయిస్ వినబడేలాను. ఎడిటింగ్ ఏంటి అంటున్నా. చేశాను. చేప చేసేసావా? చేప చేస్తున్నా కదా. అది చేసేసావా అని అడుగుతున్నా. అయిపోయింది. అయిపోయిందా? చేశాను. ఓకే.